ప్రియ శ్రోతలు వింటున్నారా? పౌలు గలతీ ప్రాంతంలో అడుగు పెడుతున్నాడు. 14వ అధ్యాయంలోని అనుభవాలు బహు సంక్లిష్టమైనవి. గలతీయుల సమస్య ఏమిటనుకున్నారు? వారి భక్తి వెర్రితలలు వేసింది. భయభక్తులున్నాయా అంటే ఉన్నాయి, కాని వారు పెడదోవ పట్టారు. పౌలు ఈ గలతీ సంఘాలను గురించి ఎంతో చింతించాడు. గాల్ అనే జాతికి చెందిన ప్రాంతమది. ఇది కెల్టిక్ జాతి, ఫ్రాన్స్ ప్రాంతం నుంచి వలస వచ్చిన జాతి. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో వీరు రోమా సామ్రాజ్యం మీద దాడి చేశారు. ఆ తరువాత గ్రీసులోకి జొరబడ్డారు. క్రీస్తుపూర్వం 200 సంవత్సరంలో డెల్ఫీ నగరాన్ని కైవశం చేసుకున్నారు. బితుయేనియా రాజైన మొదటి నికోలెండర్ ఆహ్వానం చేసినప్పుడు వీరు చిన్నాసియాలో ప్రవేశించారు. ఈ కెల్టిక్ జాతీయులు యుద్ధప్రియులు. క్రీస్తుపూర్వం 189వ సంవత్సరంలో వీరు రోమా ప్రభుత్వంలో భాగమైపోయారు. అప్పుడు గలతీ రాష్ట్రమేర్పడింది. వీరి భాష, వీరి సంస్కృతి, సభ్యతలు ప్రత్యేకంగా అలానే ఉండిపోయాయి. వీరికి పౌలు సువార్త ప్రకటించాడు. ఈ సంఘాలను గలతీ సంఘాలు అని పౌలు వ్యవహరించాడు. వీరు తూర్పు దేశాల నాగరికతను పెంపొందించుకున్నారు. గాలువారు కెల్టిక్ జాతీయులు. వీరి మనస్తత్వం నిలకడలేనిది. మార్పు కోసం చూస్తారు గాని వీరిని ఒక పట్టాన నమ్మకూడదు అని కైసరు తానే స్వయంగా చెప్పాడు. అందుకే పౌలు రాసిన గలతీ పత్రికలో ఎంతో ఘాటైన పదజాలం ప్రయోగించాడు. గలతీయులది చంచలమైన మనస్తత్వం. అంతియోకు, ఇకోనియా, లుస్త్రా, దెర్బే ఇవన్నీ గలతీ పట్టణాలు. చిన్నాసియాలోని కేంద్ర పట్టణాలివి. పౌలు బర్నబాల సేవ వల్ల అక్కడి ప్రజలలో 2 రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు అటు, కొందరు ఇటు. అసలు సంగతేమిటంటే పౌలు, బర్నబా ఇద్దరూ యూదులే. వారు ఎక్కడికి వెళ్లినా మొదట యూదులకు సువార్త ప్రకటిస్తారు. వారి సమాజ మందిరాలలో మాట్లాడతారు. ఆ తరువాత అన్యులకు సువార్త ప్రకటిస్తారు. ఈకొనియలో ప్రతిఘటన వల్ల వారు లుస్త్రకు, దెర్బేకు వచ్చారు. ఈకొనియలో కొందరు విశ్వాసులున్నారు. అందుకే వస్తూ పోతూ మధ్యలో ఈకొనియను దర్శిస్తారు. లుస్త్రలో పౌలు బర్నబాలకు కలిగిన అనుభవం మరీ విచిత్రమైనది. పౌలుకు, బర్నబాకు సూచక క్రియావరం ఉంది. సూచక క్రియలు వారు చెప్పే మాటలను సమర్థించాయి. ఈ రోజున మన బోధను రాయబడిన దేవుని వాక్యం సమర్థిస్తుంది. అద్భుతాలు నాడు జరిగాయి, నేడు జరుగుతున్నాయి. అది వేరే సంగతి. లుస్త్రలో జనం యేసు వైపు చూడడానికి బదులు పౌలు, బర్నబాల వైపు చూస్తున్నారు. అలా కాదు, పౌలు ప్రకటించే యేసు వైపు చూడాలి. పౌలు, బర్నబా వీరిద్దరూ దేవుళ్లే అని నమ్మారు. అది మూఢనమ్మకం. వారికి పూలదండలు వేశారు. బలులు అర్పించడానికి తయారయ్యారు. జూపిటర్, హెర్మే అనే దేవతలు మీరే అంటున్నారు. మనుషులను ఈ రోజు సన్మానం చేస్తారు, రేపు వారినే అవమానపరుస్తారు. మనుషులు చంచల మనస్కులు. అయ్యలారా, మేము మీలాంటి మనుషులమే, మమ్మల్ని పూజించవద్దు అని వారిని వారించారు. ప్రజల నుండి ఆరాధన కోరేవారు దౌర్భాగ్యులు. అయ్యలారా, మా వైపు చూడకండి, సృష్టికర్త అయిన దేవుని వైపు చూడండి అని వారిని హెచ్చరించాడు పౌలు. విగ్రహ పూజ, బలులు, ఈ ఆర్భాటం అనవసరం. గ్రీకు పురాణ దేవతలను కాదు, సత్య ఏక దేవుణ్ణి, ఆయన కుమారుడైన యేసును నమ్మండి అని పౌలు, బర్నబా కలిసి వారికి హితవాక్యం బోధించారు.